కష్టపడి పనిచేసే నాయకులను పార్టీ గుర్తిస్తుందని టీడీపీ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల కోసం గత ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన తెదేపా నాయకులను గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులిచ్చి గౌరవిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు తెలిపారు. రమణయ్యపేటలోని తెదేపా కార్యాలయంలో గురువారం గౌడ, మాల, శెట్టిబలిజ కార్పొరేషన్ల డైరెక్టర్లు మట్ట ప్రకాష్ గౌడ్, కొల్లబాతుల అప్పారావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, బాబురావు, బాబీ, అప్పలకొండ, జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి 3 పోస్టులు వచ్చాయంటే చాలా గర్వకారణంగా నేను గర్విస్తున్నానని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వానికి నానాజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 6 ఎమ్మెల్యేగా ఉండగా ఈ 3 పేర్లు రికమెండ్ చేస్తే దాన్ని కాదనకుండా ఇచ్చినందుకు పంతం నానాజీ గారికి, ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా మా కాకినాడ ఎమ్మెల్యే మా అన్నయ్య కొండబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కష్టపడితే ఎంత కష్టమైనా ఇష్టపడటానికి ఉన్న ఎత్తులు 3 తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా కాదు, అందరికీ అంచెంచెలుగా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది, ఒక గౌరవం ఉంటుంది ఈ పార్టీలో. అందరూ కూడా తెలుసు. నేను ఈ పార్టీలోంచి బయటికి వెళ్ళాను తప్ప ఇంకో పార్టీకి కూడా వెళ్ళలేదు. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయాలా. ఎందుకంటే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చింది అన్నది గుర్తింపు కోసమనే సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో కార్పొరేటర్గా కానీ, లేకపోతే ఎంపీటీసీగా కానీ, సర్పంచ్గా కానీ అనేక పదవులు ఉంటాయి. అందరూ కూడా కంగారు పడకుండా జాగ్రత్తగా మన పార్టీకి, కూటమికి మద్దతు ఇవ్వాలని కార్యకర్తలందరికీ కూడా మనోధైర్యాన్ని ఇస్తున్నాం. ఏ ఎంపీపీ కూడా ఈ కాకినాడ రూరల్లో చేసిన గతంలో ఎవరు ఏమనుకోదు, కానీ అందరికంటే భిన్నముగా, అందరికంటే మెరుగ్గా ఈరోజు కూడా వాసిరెడ్డి యేసుదాసు ఎంపీపీ చేశాడా, ఎమ్మెల్యే చేశాడా అనేది జనాల్లో కూడా తర్జన పడుతూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటాను. అదే కాకుండా దాసానికి మాకైతే అప్పారావునాథన్కి డైరెక్టర్ ఉంటేనే గుర్తింపమ్మా, కానీ దాసానికి పదవి ఉన్నా లేకపోయినా ఆయన వెళ్తుంటేనే దాస్ అనేది ఎవరో చెప్తారు, ఎవరైనా దాస్ అని చెప్తారు. ఆయన ఒకవేళ పార్టీని కొన్నాళ్ళు విడిచిపెట్టినా కానీ దాస్ గారు తెలుగుదేశం అంటారు తప్ప వేరే పార్టీ అందరని చెప్తారు. అలాగే మాట్లాడే అందరూ స్ఫూర్తిగా ఉంటారు. అలాగే దాసానికి మేము డైరెక్టర్ అయినా కానీ ఆయన కింద పెద్ద కార్యకర్తగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నానాజీ గారిని, మరి ముఖ్యంగా నాకు అన్ని విషయాల్లో కూడా కొండబాబు గారు ఏమంటారంటే, దాసు ఎప్పుడు పిలిచినా సరే నువ్వు ఇమీడియట్గా వెళ్ళరా అబ్బాయి చెప్తారు. ఎందుకంటే నాకు రాజకీయ లైఫ్ 2001-5 నుంచి కూడా పెట్టింది కొండబాబు గారు. కొండబాబు గారు ఏం చెప్తే అదే చేస్తాను నేను. నువ్వు దాసాన్ని నేను ఎప్పుడు ఇడిచిపెట్టుకో, నీకు భవిష్యత్తు ఉండదండి. ఎప్పుడన్నారంటే అండి, నా డివిజన్ రూరల్లో కలిసిపోయిందండి. రూరల్లో కలిసిపోయినప్పుడు మరి ఎలాగండి నా పరిస్థితి అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, దాసాన్ని కూడా ఉండు, నా దగ్గర ఉన్నట్టు లెక్క. తెలుగుదేశం అధినేత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, పురంధరేశ్వర గారికి, వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మమ్మల్ని మా సహచరులు నాతో పాటు మీ అందరూ కలిసి తిరిగాము. దాస్ గారు, నేను, నురుగుటి వెంకటేశ్వర గారు, పేరబత్తుల రాజశేఖర్ గారు, బాబా, అలాగే ఇక్కడ సత్యబాబు గారు, బాబీ, మొత్తం 7 కలిసి మేము టికెట్ ట్రై చేయడం జరిగింది. అయితే మమ్మల్ని ఈ పదవి వరించినందుకు దాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మమ్మల్ని ఘన సన్మానం చేసినందుకు. అయితే ఇది సన్మానం కాదు, ఇది మా నాయకులు, కార్యకర్తలు అందరిది, రూరల్ నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ఈ సన్మానం చెందుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా మీద మరింత బాధ్యతని పార్టీ ఉంచింది. అంచేత ఇంకా ఎక్కువగా మేము పార్టీకి వర్క్ చేసి, పార్టీ ఎప్పుడు ముందు స్థానంలో ఉండేటట్టు, వచ్చే ఎలక్షన్లో కూడా పార్టీ ముందుకు వెళ్ళేటట్టు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గారి దగ్గర తీసుకుని వెళ్ళి దీన్ని జిల్లా పార్టీలో, జిల్లా కమిటీలో ఇమ్మని ప్రోత్సాహం చేసి చెప్పినప్పుడు నెహ్రూ గారు దాన్ని స్పందించి నాకు ఆర్గనైజ్ సెక్రటరీగా ఇవ్వడం కూడా జరిగింది. ఆ సందర్భంగా నేను ఇప్పుడు కూడా మన అన్ననే నేను జప్తు చేసుకుంటూ ఉంటాను. ఎందుచేతంటే నాకు నాంది ఈ తెలుగుదేశంలో ఉన్నత పదవుల రావడానికి. తర్వాత జడ్పీ కోఆప్షన్ మెంబర్గా నేను చేశాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ గుర్తించి నన్ను ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి మన బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా కూడా నియమించడం జరిగింది. ఇప్పుడు కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మళ్ళీ ఇవాళ గౌడ కార్పొరేషన్ రాష్ట్ర సెక్రటరీగా
కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించడం జరిగింది. దానికి మరొకసారి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి బాధ్యతను కూడా నెరవేరుస్తూ మేము ముగ్గురం కూడా కష్టపడి పార్టీ కోసం